ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే చలి తీవ్రత అయితే చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. డిసెంబర్‌తో పోలిస్తే జనవరిలో కాస్త చలి తీవ్రత, మంచు అనేది కొంచెం తగ్గిందయితే మనకి కనిపిస్తా ఉంది. అయితే నిన్నటి నుంచి చూసుకుంటే మళ్ళీ ఈ ఉష్ణోగ్రతలనేది భారీగా పడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అరకులో నిన్న అయితే 3.9 డిగ్రీల ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఏలూరు, పశ్చిమ గోదావరి, ఇటు తూర్పు గోదావరి జిల్లాలతో పాటు మన్యం ప్రాంతాలు, పాడేరు తదితర ప్రాంతాలన్నిటిలో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇంకొక వారం 10 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖంగానే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులైతే చెప్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే మరో 4, 5 రోజులు కూడా ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని ఉదయం 8 గంటల తర్వాత పెట్టుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ నిపుణులైతే చెప్తున్నారు. ఎందుకంటే మంచు దుప్పటి కప్పి ఉంటుంది కాబట్టి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణాలన్నీ కూడా ఉదయం 8 తర్వాత పెట్టుకుంటే మనకి మంచు ఎక్కడ కనిపించకుండా కొంచెం తగ్గుముఖం పడుతుంది. రోడ్లన్నీ కూడా క్లియర్‌గా కనిపిస్తాయి కాబట్టి వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాక్సిడెంట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకుని ఉదయం 8 గంటల తర్వాత పెట్టుకోవాలని కూడా కొంతమందైతే సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలైతే ఒక్కసారిగా మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఇటు మన్యం ప్రాంతాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.